ద్రౌపదుడు తన కుమార్తెని 5 పాండవులకి ఇచ్చి వివాహం చేయటం ఇష్టం లేకపోయేటప్పటికీ ఆ విషయాన్నే తెలియజేశాడు. అంతలో వ్యాసుడు రావటం, ఈ పాండవుల యొక్క పూర్వజన్మ గాథ అయినటువంటి పంచేంద్రోపాఖ్యానాన్ని, అలాగే ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయటం మాత్రమే కాకుండా దివ్య దృష్టిచ్చి ఆ ద్రౌపదుణ్ణి ఆ చరిత్ర మొత్తాన్ని కూడా ఒకసారి తన కళ్ళతో దర్శించమని చెప్పాడు. ఆ తర్వాత ఇక ఏం చేయాలనుకుంటున్నావో ఇక నీ ఇష్టం అన్నాడు. వ్యాస మహర్షి చెప్పినటువంటి ఆ పంచేంద్రోపాఖ్యానాన్ని, ఆ ద్రౌపది యొక్క పూర్వజన్మ గాథని విని దివ్య దృష్టితోటి దాన్ని చూచి పాండవుల యొక్క ద్రౌపది యొక్క పూర్వ రూపాల్ని స్వయంగా దర్శించినటువంటి ద్రుపద మహారాజు వ్యాసుడితో అంటున్నాడు, ఓ బ్రహ్మర్షి, మీ మాటలు వినకపోను ఈ ద్రౌపదీదేవిని 5 పాండవులకి ఇచ్చి వివాహం చేయాలి అని అంటే అది నాకు ఇష్టంగా ఉళ్ళ. 5 ఒక్కరిని భారీగా చేయటం అనేటువంటిది అది ఎక్కడా లేదు, కాబట్టి నేను ఎలా చేయిస్తాను అనేటువంటి భావనతో ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాన్ని బట్టి, దివ్య దృష్టి ద్వారా నేను చూచినటువంటి దాన్ని బట్టి, మరి విధాత అయినటువంటి బ్రహ్మదేవుడే అలా నిశ్చయించి ఉంటే దాన్ని త్రోసిపించడం ఎవరికైనా సాధ్యమవుతుందా? కాబట్టి పూర్వమే ఏ ప్రకారంగా అయితే నిశ్చితమైపోయి ఉన్నదో అలా చేయటమే మన యొక్క కర్తవ్యం. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉందో అలాగే జరుగుతుంది. మన ప్రయత్నం వల్ల జరిగేదేమీ లేదు. ఒక భర్త కోసం తపస్సు చేస్తే 5 భర్తలు అవుతారని చెప్పి పరమేశ్వరుడు ఆ వరాన్ని ఇవ్వటం, ఇదంతా దైవ నిర్ణయమే తప్ప మరొకటి అంటానికి వీలు లేదు. కాబట్టి దైవ నిర్ణయాన్ని జరిపించడమే మన యొక్క విధి. ఆమె 5 సార్లు ఎందుకు పతిందేహి అని కోరిందో, ఇందులోని దేవరహస్యం ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి, మనకి తెలియదు. సాక్షాత్తు పరమేశ్వరుడే అలా నిర్ణయించినప్పుడు అది ధర్మమైనా అధర్మమైనా అది ఏమైనా కానివ్వండి, దాంతో మనకి సంబంధం లేదు, మనకి ఏ దోషము లేదు. పాండవులు విధిపూర్వకంగా ద్రౌపదితో పాణిగ్రహణం చేస్తారు. విధాత నిర్ణయం ప్రకారమే ఈ కృష్ణ పాండవ పత్ని అవుతుంది అన్నాడు. ఎప్పుడైతే ద్రౌపదుడు అంగీకరించాడో వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ఆ వివాహాన్ని జరపడానికి ఆయన యొక్క సారథ్యంలో అనేక మంది పురోహితులు వివాహాన్ని జరపడానికి నిశ్చయించారు. ఆ సమయంలో వ్యాసుడు అంటున్నాడు, నాయన ధర్మనందన, ఈరోజే మీకు శుభప్రదమైనటువంటిది. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అందువల్ల ముందుగానే నీవు ఈరోజు ద్రౌపది యొక్క ప్రాణిగ్రహణం చేయి అన్నాడు. వ్యాసుడు అలా ఆదేశించగా ద్రౌపద మహారాజు వధూవరులకి అవసరమైనటువంటి సమస్తమైనటువంటి వస్త్రాభరణాలు తెప్పించాడు. ద్రౌపదికి మంగళ స్నానాలు చేయించారు. రత్నమయమైనటువంటి ఆభూషణాలతో అలంకరింపజేశారు. ధర్మనందుడు దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ ధరించుకొని సోదరులతో కలిసి ఆ వివాహ మంటపానికి వచ్చాడు. వివాహాన్ని తిలకించడానికి మంత్రులు, సామంతులు, దండనాయకులు, బ్రాహ్మణులు, పురవాసులు, నగర ప్రజలు అందరూ కూడా వచ్చి వాళ్ళకి కేటాయించినటువంటి స్థానాల్లో వాళ్ళు ఆసీనులై ఉన్నారు. అప్పుడు ధౌమ్యుడు పురోహితుడిగా అగ్ని ప్రజ్వలనం చేయడం జరిగింది. వేద మంత్రాల మధ్య పాణిగ్రహణం జరిపించాడు ధౌమ్యుడు. వివాహం వైభవపేతంగా జరిగింది. వధూవరుల చేత అగ్ని ప్రదక్షిణం చేయించారు. మరి ఈ వివాహ విధులన్నింటినీ కూడా శాస్త్రోక్తంగా జరిపించడం జరిగింది. అదే ప్రకారంగా మిగిలినటువంటి 4 పాండవులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుల శుభముహూర్తాన్ని చూచి వివాహం జరిపించడం జరిగింది. ఈ 5 పాండవులతో ద్రౌపది వివాహం జరిగిన తర్వాత దేవర్షి అయినటువంటి నారదుడు అలౌకికమైనటువంటి వివాహ ఘటనని వర్ణిస్తూ ద్రౌపది ప్రతిదినము కన్యాత్వాన్ని పొందుతుంది అని తెలియజేయటం జరిగింది.
ద్రౌపదుడు పాండవులందరికీ కూడా వేరువేరుగా ధనాన్ని, రత్నాల్ని, మణుల్ని, భూషణాలని, అలాగే గుర్రాలని, ఏనుగుల్ని, రథాల్ని, విలువైనటువంటి వస్తువుల్ని కానుకగా ఇవ్వటం జరిగింది. వివాహానంతరం పాండవులు ద్రౌపదితో కలిసి ఆ పాంచాల రాజు ద్రౌపదుడి యొక్క నగరంలోనే అక్కడ సుఖంగా నివసిస్తూ ఉన్నారు. ఇక పాండవులతో సంబంధం కారణంగా ద్రౌపదుడు దేవతలకు కూడా భయపడాల్సినటువంటి పని లేకుండా ఉన్నాడు. ఇక మానవుల గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. రాజకుటుంబ స్త్రీలందరూ కూడా కుంతీదేవి దగ్గరికి వచ్చి తమ తమ పరిచయాలు చేసుకుంటూ ఆమె పాదాలకు నమస్కారం చేస్తున్నారు. ద్రౌపదీదేవి కుంతీదేవి యొక్క చరణ పాదాలకు నమస్కరించి ఆమె ఎదుట చేతులు జోడించి నిలబడుతూ ఉన్నది. ఉత్తమమైనటువంటి లక్షణాలతో, సదాచారమైనటువంటి శీల సంపదతో, సుందరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి తన కోడలు ద్రౌపదిని చూసి కుంతీదేవి ప్రేమపూర్వకంగా ఆశీర్వదిస్తూ, అమ్మా, ఎలాగైతే శచీదేవి ఇంద్రుడి యందు, స్వాహాదేవి అగ్ని యందు, రోహిణి చంద్రుని యందు, దమయంతి నలుని యందు, భద్ర కుబేరుని యందు, అరుంధతి వశిష్ఠుని యందు ప్రేమతో, భక్తి భావనతో ఉంటూ సేవ చేస్తూ ఉన్నారో అదే ప్రకారంగా నీవు కూడా నీ పతుల యందు అనురక్తివి కావాలి. వీరపుత్రులకు నువ్వు జననివై, సౌభాగ్యశాలివై, అనేకమైనటువంటి భోగ వస్తు సంపద కలిగినటువంటి దానివై, భర్తతో పాటుగా యజ్ఞంలో కూర్చునేటువంటి ప్రతివతవై వెలసిల్లదావు. ఇంటికి వచ్చినటువంటి అతిథులకి, సాధు పురుషులకి, పెద్దలకి, వృద్ధులకి, బాలులకి, గురుజనులకి యథావిధిగా సత్కారాలు చేయటంలో ఎటువంటి లోపం కూడా నీవు రానియవద్దు. నీ భర్త కురుజాంగల దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాష్ట్రాలకి, నగరాలకి రాజైనప్పుడు నీవు అతనికి పట్టణ మహిషిగా ఆ స్థానాన్ని నువ్వు అలంకరిస్తావు. అంతేకాకుండా ఈ అఖండ భూమండలంలో నీవు అశ్వమేధ యాగం ద్వారా బ్రాహ్మణులకు అనేకమైనటువంటి దానాలు సమర్పించాలి. ఈ రోజున ఈ వివాహ సంబంధమైనటువంటి వస్త్రాలతో ఉన్నటువంటి నేను ఎలా అయితే దీవిస్తూ ఉన్నానో, ఎలా అయితే అభినందిస్తున్నానో, అదేవిధంగా నీవు పుత్రవతివైన తర్వాత అట్లాగే అభినందిస్తాను. నీవు సకల సద్గుణ సంపన్నురాలివై ఉందువుగాక అని ఆశీర్వదించింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకి ఈ వివాహ సందర్భంగా వైఢూర్యాలు, మణులతో పొదిగినటువంటి అనేకమైనటువంటి బంగారు ఆభరణాలని, వివిధ దేశాలకు చెందినటువంటి కంబళని, మృగచర్మాలని, సుందరమైనటువంటి శయ్యల్ని, ఆసనాలని, పెద్ద పెద్ద వాహనాలని పంపించాడు. అలాగే రూప యవ్వన చాతుర్యాలు కలిగినటువంటి అనేక దేశాల సుందరమైనటువంటి సేవికల్ని బహుమతులుగా పంపించాడు. అంతేకాకుండా సుశిక్షితమైనటువంటి వశంలో ఉండేటువంటి ఏనుగుల్ని, ఉత్తమమైనటువంటి అశ్వాలని, సువర్ణ రథాలని, సువర్ణ ముద్రల్ని, ఇంకా అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి వస్తువుల్ని శ్రీకృష్ణుడు, బలరాముడు వివాహ సందర్భంగా పంపించడం జరిగింది. యుధిష్ఠిరుడు ఎంతో ప్రసన్నుడై శ్రీకృష్ణుని యొక్క ప్రసన్నత కోసమని ఆ బహుమతులన్నింటినీ కూడా స్వీకరించాడు. ఇలా వివాహం పూర్తయిపోయింది. ఇంకా స్వయంవరానికి వచ్చినటువంటి రాజులు పాంచాల నగరంలోనే ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం, ఎవరో బ్రాహ్మణుడు ఈ మత్స్యయంత్రాన్ని వేసి ద్రౌపదిని గెలుచుకున్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం అని అలా చాలామంది రాజులు కూడా అలానే ఉండిపోయారు. మరైతే ఈ ద్రౌపదీదేవి ఈ పంచపాండవులతో వివాహం జరగటమని ఈ సమాచారాన్ని దూతల ద్వారా రాజులందరికీ కూడా తెలిసిపోయింది. కుంతీదేవితో సహా పాండవులు లక్క ఇంటిలో దగ్ధమయ్యారని విన్నటువంటి రాజులకి వాళ్ళు ఆ లక్క ఇంటి నుంచి తప్పించుకొని ఇంకా జీవించే ఉన్నారు అని తెలియటంతో అందరూ కూడా భీష్ముడిని, ధృతరాష్ట్రుడిని నిందించారు. అలాగే ధర్మాత్ములైనటువంటి పాండవులకి ఇంతటి అపకారం తలపెట్టినటువంటి దుర్యోధనుడిని కూడా అనేక విధాలుగా నిందించారు. స్వయంవరం జరిగిన తర్వాత దుర్యోధనుడు కర్ణ శకునులతో ఆ ద్రుపదపురంలోనే సమాలోచనలు జరుపుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక రోజున శకుని
దుర్యోధనతో అంటున్నాడు, ఓ దుర్యోధన, ఒక శత్రువుని బలహీనం చేయాలి, మరొక శత్రువుని పీడించాలి, కానీ ఈ పాండవులు ఉన్నారే వీళ్ళని మాత్రం అంతం చేయాలి. పాండవుల యొక్క వినాశనానికి ఇప్పుడే మీరు ఏదైనా సరే ఉపాయం ఆలోచించకపోతే మీరు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. సమూలంగా పాండవ నాశనానికి ఇది తగినటువంటి సమయమే కాదు, ఇది తగినటువంటి ప్రదేశం కూడా. ఎందుకనంటే మనం మన ప్రదేశంలో లేవు, హస్తినాపురంలో లేవు, ఇప్పుడు ఇక్కడ ద్రుపద నగరంలో ఉన్నాం కనుక ఇక్కడ కనుక మనం వాళ్ళని అంతం చేస్తే మన మీదకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పని కనుక చేయకపోయినట్లయితే నీవు నలుగురిలో నవ్వుల పాలైపోతావు. పాండవులకి ఆశ్రయం ఇచ్చినటువంటి ద్రుపదుడు అంత గొప్పవాడేం కాదు, అల్పుడే. అంతేకాదు పాండవులకి సోదరుడైనటువంటి శిశుపాలుడు ఈ విషయాన్ని గ్రహించక ముందే పాండవుల్ని మనం చంపాలి. అలా కనుక కాకపోయినట్లయితే వాళ్ళంతా పాండవ పక్షంలోకి వస్తారు. అందువల్ల రాజులందరూ కూడా ద్రౌపదుడిని చేరకముందే వాళ్ళని జయించాలి. రాజులందరూ కూడా ద్రౌపదుడి యొక్క పక్షంలోకి వచ్చి పాండవులకి సపోర్ట్గా కనుక నిలబడినట్లయితే ఇప్పుడు వాళ్ళని జయించడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. అలాగే శ్రీకృష్ణ బలరాములు కూడా వీళ్ళతో వచ్చి చేరకముందే పాండవ నాశనం జరగాలి అన్నాడు శకుని. అంటే పాండవుల్ని ఏ విధంగానైనా సరే ఇక్కడే ఇప్పుడే సంహరించేసేయాలి, ఇక వాళ్ళు బలవంతులైన తర్వాత మన వల్ల కాదు అని సలహా ఇస్తున్నాడు శకుని. శకుని మాటలు విన్నటువంటి భూరిశ్రవుడు అంటే బాహ్లికునికి మనవడు, సోమదత్తుడికి కుమారుడు, కురువంశానికి చెందినటువంటి వాడు, బాహ్లిక దేశానికి సంబంధించినటువంటి వాడు. అతడు కౌరవ పాండవులందరికీ కూడా గౌరవనీయముడైనటువంటి వాడు. అందరూ కూడా ఆయన్ని చాలా గౌరవిస్తూ ఉంటారు. అదిగో ఆయన దుర్యోధనుడితో అంటున్నాడు శకుని యొక్క మాటలు విన్న తర్వాత, ఓ దుర్యోధన, పాండవులు బలవంతులైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నులైనటువంటి వాడు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ద్రౌపదుడి యొక్క బలం తోడైంది. రాజులందరికీ కూడా పాండవులు ఇప్పుడు ఇష్టలయ్యారు. వాళ్ళ యొక్క చర్యల ద్వారా, వాళ్ళ యొక్క మృదువైనటువంటి మాటల ద్వారా రాజులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు. పాండవులు గుణవంతులైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. అటువంటి పాండవులను నాశనం చేయటం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది. వాళ్ళల్లో ప్రభుశక్తి ఉంది, మంత్రశక్తి ఉంది, ఉత్సాహ శక్తి ఉంది, ఇవన్నీ అధికంగానే ఉన్నాయి. ధర్మరాజు సామదాన భేద దండోపాయాలని చతుర్వేద పురుషార్థాలు తెలిసినవాడు, వాటిట్లో నిపుణుడైనటువంటి వాడు. ఇక శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వాళ్ళ పక్షాన్నే అనుసరిస్తారు. ఇంద్రాది దేవతలందరూ కలిసినప్పటికీ కూడా పాండవుల్ని ఏమీ చేయలేరు అనే విషయాన్ని నువ్వు గ్రహించు. నా యొక్క హితవచనాలని ఆలకించి పాండవులతో సంధి చేసుకొని ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళిపోదాం. ఇది రాజులందరికీ కూడా క్షేమదాయకమైనటువంటి విషయం అన్నాడు. ఇది విని ఆ రాజులందరూ కూడా వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిరిగి వెళ్ళిపోయారు. దుర్యోధనుడు కూడా మనస్సు వికలమైపోయి పాండవుల్ని ఏమీ చేయలేకపోతున్నామే అనేటువంటి బాధతోటి అశ్వత్థామ, శకుని, కృపాచార్యుడు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళతో కలిసి రాజధానికి తిరిగి వెళ్ళాడు. లాక్షాగృహం నుంచి బయటపడినటువంటి పాండవులకి ద్రౌపదుడితో సంబంధం ఏర్పడినందుకు దృష్టజుమ్ముని, శిఖండిని, ఇతర ద్రౌపద కుమారుల్ని తలుచుకొని కౌరవులు ఎంతో భయపడుతూ ఉన్నారు. అసలు పాండవులకే భయపడుతున్నటువంటి వాడు ఇప్పుడు ద్రౌపదుడి యొక్క పుత్రుల యొక్క సహాయం లభించడంతో ఇంకా భయపడుతూ ఉన్నాడు. పాండవులు ద్రౌపదిని వివాహం ఆడినట్టు తెలుసుకున్నాడు విదురుడు. గర్వభంగం చెంది అవమాన భారంతో తిరిగి వచ్చినటువంటి దుర్యోధనుడిని చూచి ప్రీతితో ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళాడు విదురుడు. వెళ్ళి, ఓ మహారాజా, శుభవార్త. ఇప్పుడు విదురుడు చెబుతున్నాడు. ఎందుకంటే ఇంతవరకు పాండవులు బ్రతికి ఉన్నట్టుగా ఎవరికి తెలియదు. పాండవులు చనిపోయారని చెప్పి ఉత్తర క్రియలు కూడా జరిపించేశాడు ధృతరాష్ట్రుడు. అందుకని ఇప్పుడు విదురుడు అంటున్నాడు, శుభవార్త, పాంచాల రాజు ద్రౌపదుడితో మనకి
కుదిరింది, ద్రౌపదరాజు తనయ ద్రౌపది మీ కోడలైంది అన్నాడు. ధృతరాష్ట్రుడికి ఎంత ఆనందం వేసిందో. ఎందుకంటే ద్రౌపది నా కోడలైంది అని అంటే ఆమె దుర్యోధనుడిని వరించింది స్వయంవరంలో అని అనుకున్నాడు. అలా అనుకొని మహానందంతో తన కుమారుడైనటువంటి దుర్యోధనుడిని అనేక విధాలుగా ప్రశంసించి, ఓ విదురా, మన భాగ్యం, మన అదృష్టం, వెంటనే ద్రౌపదికి వివిధ రకాలైనటువంటి ఆభరణాలని సిద్ధం చేయి అన్నాడు. అలా అని దుర్యోధనుడితో అంటున్నాడు, నాయన వెంటనే ద్రౌపదిని తోడుకొని రా అన్నాడు. అది విని విదురుడు, మహారాజా, ద్రౌపది పాండవుల్ని వరించింది. పాండవులు కుంతీదేవితో సహా క్షేమంగా పాంచాల నగరంలో ఉన్నారు. ద్రౌపదుడు వారిని ఎంతో గౌరవిస్తూ ఉన్నాడు అని అక్కడ జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా వినిపించాడు. ద్రౌపది పాండవుల్ని వరించింది అని చెప్పడంతో, పాండవుల్ని వివాహం చేసుకుంది అని చెప్పడంతో పాండవులు బ్రతుకున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు మొదటిసారిగా వింటున్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అదిరిపడ్డాడు. తన మనస్సులో ఉన్నటువంటి బాధని కప్పిపుచ్చడానికి అదృష్టం, అదృష్టం, పాండవులు జీవించి ఉన్నారు అనేటువంటి వార్తను వినిపించినటువంటి నీకు, ఓ విదురా, శుభం జరుగుగాక. విదురా, కుంతి పరమసాధ్వి, ద్రౌపదుడితో సంబంధం మనకి కోరదగినటువంటిదే. అతను విద్యా తపస్సుల్లో వృద్ధుడైనటువంటి వాడు, సత్వంశంలో జన్మించినటువంటి వాడు, రాజుల్లో అగ్రగణ్యుడైనటువంటి వాడు అని ద్రౌపదుడిని ప్రశంసిస్తున్నాడు తన లోపల ఉన్నటువంటి బాధ బయటపడకుండా ఉండటం కోసం. ఓ విదురా, పాండవులపై పాండురాజుకున్న పుత్ర ప్రేమ కన్నా నాకే ఎక్కువగా ఉంది. వాళ్ళ మీద ప్రీతి ఎక్కువ, వాత్సల్యం నాకు ఎక్కువ. వారి పట్ల నా మనస్సులో అధికమైనటువంటి వాత్సల్యాన్ని నువ్వు బాగా అర్థం చేసుకో. ఓ విదురా, సంపదలు కోల్పోయినా ద్రౌపదుడితో సంబంధం కనుక కలిసినట్లయితే ఏ రాజుకైనా సరే శ్రేయస్సే. అంటే పాండవులకు కూడా సంపదలు లేకపోయినా ద్రౌపదరాజుతో సంబంధం వల్ల వాళ్ళకి శ్రేయస్సు జరిగినట్టే అన్నాడు. ఇలా మాట్లాడుతున్నటువంటి ధృతరాష్ట్రుడితో విదురుడు అంటున్నాడు, రాజా, నీకు ఇలాంటి బుద్ధి చాలా సంవత్సరాలు ఉండుగాక అని తన భవనానికి వెళ్ళిపోయాడు విదురుడు. ఆ తర్వాత కర్ణ, దుర్యోధనులు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చారు. దుర్యోధనుడు అంటున్నాడు, తండ్రి, విదురుని ఎదుట మా భావాలన్నీ, మా మనస్సులో ఉన్నటువంటి భావాలన్నీ నీతో చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఏకాంతం దొరికింది. ఎప్పుడు నీ పక్కన విదురుడు ఉంటాడు, మేమేం మాట్లాడడానికి వీల్లేదు. ఇదిగో ఇప్పుడు ఏకాంతం దొరికింది. అసలు మీ అభిష్టం ఏమిటో మాకు తెలియజేయండి. అసలు మీ ఉద్దేశం ఏమిటి? శత్రువుల యొక్క వృద్ధిని మన వృద్ధిగా భావిస్తూ ఉన్నావు. నువ్వు విదురుని ఎదుట వాళ్ళని ప్రశంసిస్తూ ఉన్నావు. మనం చేయాల్సినటువంటిది వేరు, నీవు చేస్తున్నటువంటిది వేరు. పాండవులను నిర్వీర్యులు చేయాలి, వాళ్ళని ఎలాగైనా సరే అంతమందించాలి. వాళ్ళు మనల్ని, మన బంధుమిత్రుల్ని, పుత్రుల్ని నాశనం చేయకుండా ముందుగానే మనం జాగ్రత్త పడాలి అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఇది ధృతరాష్ట్రుడి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి భావం. నాయనా, నేను ఎల్లప్పుడూ నీవేమనుకుంటున్నావో అలాగే అనుకుంటా ఉంటాను. మీరేం చేయాలని అనుకుంటున్నారో అదే నేను చేయాలనుకుంటున్నా. అయితే నా భావాలు మాత్రం విదురుడికి తెలియకుండా నేను జాగ్రత్త పడుతూ ఉంటాను. అందుకోసమే విదురుని ఎదుట పాండవుల్ని ప్రశంసిస్తూ ఉంటాను, వాళ్ళ యొక్క గుణగణాన్ని కీర్తిస్తూ ఉంటాను. నా అభిప్రాయాన్ని విదురుడు గ్రహించకుండా నా చేష్టల్ని నేను అదుపు చేసుకుంటూ ఉంటాను. అందువల్ల దాని గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. కనుక నాయన దుర్యోధన, అయ్యా కర్ణ, మీరు మీ మనస్సుల్లో ఏమేమనుకుంటున్నారో నాకు చెప్పండి. మీరు చెప్పినట్టుగా చేయటానికి నేను ప్రయత్నం చేస్తా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇది ధృతరాష్ట్రుని యొక్క వ్యక్తిత్వం. మరీ ఇంతవరకు పాండవుల్ని లక్క ఇంటిలో తగలబెడతానికి పంపించినప్పుడు కూడా అంతా దుర్యోధనుడిదే తప్పు అనేటట్టుగా ధృతరాష్ట్రుడు తన మీద ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా బయటపడిపోయాడు. ఎందుకనంటే దుర్యోధన కర్ణులు ఇద్దరు వచ్చి, ఏమయ్యా, మేమేమో పాండవులనేమో నాశనం చేయాలనుకుంటే నువ్వేమో పాండవుల్ని పొగుడుతూ ఉన్నావు అని అడిగితే అప్పుడు చెప్పాడు తన యొక్క హృదయం, తన యొక్క మనస్సు ఎలాంటిదో.
మీరు ఎట్లా అనుకుంటున్నారో నేను అట్లానే అనుకుంటాను. ఎప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో నేను అదే చేయాలనుకుంటున్నాను. కాకపోతే నా లోపల ఉన్నటువంటి భావం మాత్రం విదురుడికి తెలియకూడదు. అతనికి తెలియకుండా ఉండటం కోసం అని చెప్పి నేను పాండవుల్ని ప్రశంసిస్తూ ఉంటామే, అంతేగాని వాళ్ళకేం మేలు చేయను. మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, అదే చేద్దాం అన్నాడు. ఇది ధృతరాష్ట్రుని యొక్క మనం వేరేగా వ్యాఖ్యానం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి అద్భుతమైనటువంటి మాటలు. అంటే నేను కూడా నీలాగనే పరమ దుర్మార్గుణ్ణి, నా ఆలోచనలన్నీ కూడా దుర్మార్గపు ఆలోచనలే. కాకపోతే ఏంటంటే పెద్దలైనటువంటి వాళ్ళు నన్ను తప్పు పట్టకుండా ఉండడానికి పైన వాళ్ళని పొగుడుతూ ఉంటారు, లోపల మాత్రం మీరు అనుకున్నట్టుగా చేస్తూ ఉంటారు అని ధృతరాష్ట్రుడు తన యొక్క స్వరూపాన్ని నగ్నంగా చూపించాడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే ఇలాగా మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి అని అన్నప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, తండ్రి నాకు కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనల ప్రకారంగానే చేస్తే పాండవులు నశింపజేయవచ్చు అని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే కొందరు విశ్వాసపాత్రులైనటువంటి వాళ్ళని నియోగించి కుంతి పుత్రులకి మాద్రి పుత్రులకి మధ్యలో భేదాన్ని సృష్టిద్దాం, వాళ్ళని విడగొడదాం. ఈ కుంతి పుత్రులు ముగ్గురిని మాద్రి పుత్రులు ఇద్దరిని కూడా విడగొట్టేసేద్దాం. లేదా పాండవులు కనుక హస్తినాపురం కనుక వస్తే వాళ్ళకి చాలా ప్రమాదం ఉందని చెప్పి బ్రాహ్మణుల చేత చెప్పించి వాళ్ళని అక్కడే ఉంచేటట్టుగా చేద్దాం. అక్కడే ఉంచితే ఎప్పుడో ఒకప్పుడు మనకి సమయం చిక్కినప్పుడు వాళ్ళని మనం అంతం చేయొచ్చు. ఇది కూడా కుదరకపోతే ద్రౌపదుడికి ధనాన్ని ఆశ చూపించి ఆ పాండవుల్ని ఆయన నగరం నుంచి వెళ్ళగొట్టేటట్టుగా చేద్దాం. అట్లాగనే చేస్తే పాండవులు ఏకాకులు అవుతారు. లేదా ద్రౌపదికి 5 భర్తలు కనుక పాండవుల మీద ద్రౌపదికి వైమనస్యం కలిగేటట్టుగా చేద్దాం. అది కూడా కుదరదా? పాండవులకి వేరువేరుగా అందమైనటువంటి స్త్రీలని సంబంధం కలిపి ద్రౌపది మీద వాళ్ళకి విరక్తిని పుట్టిద్దాం. అది కూడా కుదరదా? సమర్థులైనటువంటి యోధుల ద్వారా రహస్యంగా భీమసేనుడిని చంపిద్దాం. ఆ తర్వాత పాండవులు మనకు లెక్క కాదు. భీముడి యొక్క అండ ఉంటేనే వాళ్ళు బలవంతులు, భీముడి యొక్క అండ లేకపోతే వాళ్ళంతా దుర్బలులు. అది కుదరదా? వాళ్ళు హస్తినాపురానికి వాళ్ళని పిలిపించి మన యొక్క అదుపు ఆజ్ఞల్లో ఉంచి సమయం చూసి నాశనం చేద్దాం. ఇది కుదరకపోతే పాండవులను తీసుకొని రావడానికి మన రాజేయుడిని పంపిద్దాం. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సన్నిహితుల చేతనే వాళ్ళని చంపిద్దాం. వీటిలో ఏది ఆచరణీయమైనటువంటిదో, ఏది మీకు అంగీకారమో దాన్ని వెంటనే చేసేయండి. రాజులంతా కూడా ద్రౌపదుడికి సహాయంగా రాకముందే మనం ఈ పని పూర్తి చేయాలి. మరి కర్ణ, నీ అభిప్రాయం ఏమిటి నేను చెప్పినటువంటి విషయాల్లో అని దుర్యోధనుడు అడిగాడు తండ్రి ఎదురుగానే. దానికి కర్ణుడు సమాధానం చెబుతున్నాడు, ఓ దుర్యోధన, నీవు చెప్పినటువంటి ఉపాయాలు ఏవి కూడా సరైనటువంటివి కావు. ఆ ఉపాయాలు ఏవి కూడా నాకు నచ్చలేదు అని నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. పాండవుల్ని అంతం చేయడానికి ఇంతకుముందు మనం ఎన్ని పథకాలు వేయలేదు. భీమసేనుని చంపడానికి విషం పెట్టాము, గంగలో దోయించాము, పాముల చేత కనిపించాము, ఇంకా ఎన్నో చేశాము. కానీ ఏం జరిగింది? భీముడు ఏమైనా సరిపోయాడా? ఇంకా బలవంతుడయ్యాడు. మరి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు రెక్కలు లేనటువంటి పక్షులు, అలాంటి వాళ్ళు ఇప్పుడు రెక్కలు ఉన్నటువంటి పక్షులు అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి సహాయంగా అటు శ్రీకృష్ణుడు బలరాముడు ఉన్నాడు, ఇటు వైపున ద్రౌపదుడు, ఆయన పుత్రులు, ఆయన సోదరులు వాళ్ళంతా ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం అప్పుడే చేయలేనటువంటి దాన్ని ఇప్పుడేం చేస్తామని అనుకుంటున్నావు. కాబట్టి అది కుదిరే పని కాదు. ఇతర రాజ్యుల యొక్క సహాయంతో వాళ్ళు బలవంతులు కాకముందే వాళ్ళని నాశనం చేయాలి. అది నిజం. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ తాత తండ్రి
కర్ణుడు చెబుతున్నాడు. అంటే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందాలని కోరిక పుట్టిందంట. అంటే లోకల్ రాజ్యాన్ని పొందాలని కోరిక పుట్టిందని అంటే పర్వాలేదు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ రాజ్యాన్ని వీళ్ళు తీసుకోవడం ధర్మం, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు అడగటం మాత్రం అన్యాయం. అందుకని చెబుతున్నాడు, తాత తండ్రుల యొక్క రాజ్యాన్ని తీసుకోవాలని వాళ్ళ కోరిక పుట్టింది. దుర్యోధన వాళ్ళల్లో వాళ్ళకి భేదం పెట్టడం అన్నాయే, అది కుదిరే పని కాదు. ఎందుకంటే కుత్తి పుత్రులు మాతృ పుత్రులని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళందరూ కుత్తి పుత్రులుగానే పెరుగుతున్నారు. వాళ్ళల్లో ఆ భేదం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి వాళ్ళల్లో భేదం కలిగించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇక ధనరాశులతో ద్రౌపదిని లోపరుచుకోవటం, ఆ ద్రౌపది ఏమన్నా ధనం లేనటువంటి పేదవాడా, లేకపోతే ధనం కావాలనేటువంటి లోభ? కనుక రెండూ కాదు. కాబట్టి ద్రౌపదిని లోపరుచుకోవడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అతనికి ఎంత ధనం ఇస్తే మాత్రం తన కుమార్తెకి అన్యాయం చేసుకుంటాడా? పాండవుల్ని వెళ్ళగొట్టి కుమార్తెకి అన్యాయం చేస్తాడా? కనుక ఇది జరిగేటువంటి పని కాదు. ఇక పాండవుల మీద ద్రౌపదికి వైమనస్యం కలిగించడం అనేటువంటిది అది కూడా అసాధ్యం. ఎందుకంటే భిక్షాటన చేస్తున్నప్పుడు పాండవుల్ని వరించింది ద్రౌపదీదేవి. భిక్షాటన చేసేటువంటి భర్తల్ని గౌరవించింది. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఒక రాజ్యానికి అధిపతులు అని తెలిసిన తర్వాత వాళ్ళని వదిలేస్తుందా? అసలు స్త్రీకి అనేక మంది భర్తలు కావాలనేటువంటి కోరిక ఉంటుంది. ఆమెకి ఆ కోరిక అప్రయత్నంగా తీరింది. అందువల్ల ఆమెకి ఇంకా ఆనందంగా ఉంటుందే కానీ ఆమెకెందుకు విరక్తి కలుగుతుంది పాండవుల మీద అన్నాడు. ఇక్కడ మళ్ళీ కొత్త విషయం ఒకటి కర్ణుడు చెప్పాడు. స్త్రీలకి అనేక మంది భర్తల మీద కోరిక ఉంటుందని లోకంలో ఉన్నటువంటి అందరి స్త్రీల సంగతి చెప్తున్నాడు. అందుకనే వాచాలుడు కర్ణుడు, ఇంతకుముందు అనేక సందర్భాల్లో నేను చెప్పాను కర్ణుడి యొక్క పాత్రను గురించి వర్ణించేటప్పుడు వాచాలుడు. ఎందుకనంటే ఈ దుష్టులతో చేరినప్పుడు ఈ దుష్టత్వం ఆ దుష్టుల కన్నా కూడా వీడిది ఇంకా ఎక్కువ అవుతుంది. నోటికి వచ్చినట్టు పేలుతాడు. అదే పెద్దలు మహాత్ముల దగ్గర కనుక ఏకాంతంలో కనుక ఉంటే అప్పుడు మళ్ళీ మంచివాడిగా ఉంటాడు. ఇక్కడేమో పరమదుష్టుడిగా ఉంటాడు. దుష్టులతో కూడినప్పుడు పరమదుష్టుడిగా ఉంటాడు. ఇది కర్ణుడి యొక్క లక్షణం, ఈ కర్ణుడి యొక్క వాచాలత్వం. ఇక మరొకటి, పాండవులు నీతి నియమాలకు కట్టుబడినటువంటి ధర్మాత్ములు. అటువంటి వాళ్ళు ద్రౌపదిని ఎట్లా తిరస్కరిస్తారు? కనుక అది కుదరదు. ఇక భీమసేనుని చంపడం, ఆయన చంపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం. వాళ్ళకి ఏమైనా హాని జరిగిందా? వాళ్ళు దైవబలం కలిగినటువంటి వాళ్ళు. అందువల్ల ఈ ఉపాయాలు ఏవి పనికిరావయ్యా దుర్యోధన. పాండవుల్ని సర్వసంహారం చేయాలనంటే ఒక్కటే ఉపాయం ఉంది. అది ఏమిటంటే పాండవులు బలపడక ముందే వాళ్ళ మీద మనం దండెత్తి పాంచాలతో సహా పాండవులందరినీ కూడా సర్వనాశనం చేయాలి. శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్రుపదపురానికి రాకముందే వాళ్ళని యుద్ధంలో వధించాలి. ఎందుకంటే యదువృష్టి భోజ అందకులైనటువంటి వాళ్ళ కనుక పాండవులకి సహాయం వస్తే అప్పుడు మనం జయించడం చాలా కష్టం అవుతుంది. యాదవులైనటువంటి వాళ్ళు ఈ భూమండలంలో మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు రాకముందే మనం వీళ్ళని సంహరించాలి. క్షత్రియులైనటువంటి వారికి పరాక్రమే అలంకారం. కాబట్టి మనకి ఇప్పుడు దండోపాయమే శరణ్యం అన్నాడు కర్ణుడు. ఈ కర్ణుడి యొక్క మాటలు, దుర్యోధనుడి యొక్క మాటలు విన్నాడు ధృతరాష్ట్రుడు. విని కర్ణుడి యొక్క మాటలకి చాలా ఆనందించాడు. ఆనందించి, ఓ కర్ణ, నీవు బుద్ధిమంతుడివి, శస్త్రాస్త్ర విశారదుడివి, ఈ పౌరుషయుక్తమైనటువంటి మాటలు మాట్లాడటానికి తగినటువంటి వాడివి నీవే. మీరిద్దరూ కూడా భీష్మ ద్రోణ విదురులతో కలిసి ఆలోచించి మనకి ఏ విధంగా సుఖం కలుగుతుందో నిర్ణయించాలి అని వాళ్ళు వద్దంటున్నప్పటికీ కూడా భీష్మ ద్రోణాదులందరినీ కూడా రప్పించాడు ధృతరాష్ట్రుడు. వాళ్ళతో మంత్రాంగం చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు పాండవులు జీవించి ఉన్నారు, వాళ్ళు ద్రుపద నగరంలో ఉన్నారు, ద్రౌపదిని వివాహం చేసుకొని ఉన్నారు, వాళ్ళు హాయిగా ఆనందంగా ఉన్నారు అని తెలిసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలిసిన తర్వాత కూడా వాళ్ళని అలా వదిలిపెట్టడమా? వాళ్ళని తీసుకొని రావటమా?
లేకపోతే వాళ్ళని అంతం చేయడానికి పథకాలు రచించడమా, లేకపోతే దండెత్తడమా, ఏం చేయాలి అనేటువంటి విషయం మీద మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి అని చెప్పి ఈ భీష్మ ద్రోణాదుల్ని కూడా అడుగుతున్నాడు. దానికి భీష్ముడు తన యొక్క అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, పాండవులతో యుద్ధం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు ధృతరాష్ట్రుడు ఎంతో, పాండురాజు కూడా అంతే. ఓ ధృతరాష్ట్ర, గాంధారీ పుత్రులు, కుంతి పుత్రులు నాకు నీకు ఇద్దరికీ సమానమైనటువంటి వాళ్ళు. పాండవుల యొక్క రక్షణ మన ఇద్దరి యొక్క అవశ్య కర్తవ్యం. పాండవుల్ని రక్షించాల్సినటువంటి అవసరం నాకు నీకు ఇద్దరికీ సమానంగా ఉంది. కాబట్టి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి సంధి చేసుకోవటమే మేలు అని చెప్పి దుర్యోధనుడితో అంటున్నాడు. దుర్యోధన, ఈ రాజ్యాన్ని నువ్వు నీ తండ్రిదని భావిస్తూ ఉన్నావు, అలాగే వారు కూడా వాళ్ళ తండ్రిదని భావిస్తూ ఉన్నారు. అధర్మంగా ఈ రాజ్యాన్ని నీవు పొందావు. నీకంటే ముందే వాళ్ళు ఈ రాజ్యాన్ని పొందారని నా అభిప్రాయం. భీష్ముడు ఇక్కడ మాట్లాడినటువంటి మాట అంతరార్థం ఏంటంటే, నీకన్నా ముందే వాళ్ళు ఈ రాజ్యాన్ని పొందారంటే వాళ్ళు పాండురాజు యొక్క పుత్రులు కాబట్టి, అంటే సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పాండురాజు యొక్క పుత్రులు కాబట్టి ముందుగానే ధర్మరాజుకి యమరాజ్యాభిషేకం చేయడం జరిగింది ధృతరాష్ట్రుడు. యమరాజ్యాభిషేకం చేశారు అని అంటే రాజ్యానికి అధికారులు వాళ్ళని తెలియజేయటం. అందుకనే భీష్ముడు ఇక్కడ అంటున్నాడు, నీకంటే ముందే వాళ్ళు రాజ్యాన్ని పొంది ఉన్నారు కనుక ప్రేమతో వాళ్ళకి అర్ధరాజ్యాన్ని, ఇది అందరికీ శ్రేయస్కరం. దీనికి భిన్నంగా చేస్తే నీకు అపకీర్తి. ఈ అపకీర్తి మరణంతో సమానం అన్నాడు. అంటే ఇక్కడ కూడా భీష్ముడు చెప్పినటువంటి మాట అర్ధరాజ్యం ఇవ్వటం అనేటువంటిది. నిజంగా చెప్పాలంటే రాజ్యం మొత్తం మీద అధికారం పాండవులు. అయితే పాండవులు ఇక్కడ ధృతరాష్ట్రుడిని, ధృతరాష్ట్ర పుత్రుల్ని అందరినీ పోషించాల్సినటువంటి ధర్మం ఉంది. ఎందుకంటే రాజ్యానికి ఎవరు అధిపతి అయినా ఆ వంశానికి సంబంధించిన అందరినీ పోషించాల్సినటువంటి ధర్మం ఉంది. అందువల్ల అందరూ ఒక్క చోట ఉండి హాయిగా రాజ్య పరిపాలన చేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి, వాళ్ళను చంపాలని అనుకుంటున్నావు కాబట్టి, ఇదంతా ఆయన మనసులో భావన అన్నమాట. వాళ్ళను చంపాలనుకుంటున్నావు కాబట్టి, వాళ్ళు మీరు కలిసి ఉండటం సాధ్యం కాదు కాబట్టి, మీ పోషణకి మీరు సగభాగం ఉంచుకోండి, వాళ్ళకి సగభాగం రాజ్యాన్ని ఇవ్వండి అనే భావనతోటి అర్ధరాజ్య ప్రతిపాదన చేశాడు భీష్ముడు. ఇలా చేసినట్టుగా భారతంలో మనకి ఎక్కడా దొరకదు, సంస్కృత భారతం, తెలుగు భారతం రెండింటిలో కూడా. కానీ భీష్ముడి యొక్క అభిప్రాయాన్ని ఆయన చెప్పినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇలా చెప్పి భీష్ముడు అర్ధరాజ్యాన్ని ఇచ్చి పాండవుల్ని గౌరవించాలి అని చెప్పిన తర్వాత అంటున్నాడు, అదృష్టవశాత్తు కుంతి పాండవులు బ్రతికి బయటపడ్డారు. కుంతి పాండవులు లక్క ఇంట దగ్ధమైనారని తెలిసినప్పటి నుంచి కూడా నేను జనులకి ముఖం చూపించలేకపోతా ఉన్నా. ఎందుకనంటే పెద్దవాడైనటువంటి భీష్ముడి కూడా ఇలాంటి పని చేశాడే, పాండవుల్ని రక్షించలేకపోయాడే అని ప్రజలు నా ముఖం మీదనే అనుకుంటారని వాళ్ళకి నా ముఖం చూపించగల. ఇందులో నిన్నే అందరూ నిందిస్తూ ఉన్నారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నిన్ను కూడా నిందిస్తూ ఉన్నారు. కేవలం దుర్యోధనుడిని మాత్రమే కాదు, పాండవులు జీవించి ఉండగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని దేవేంద్రుడు కూడా తీసుకోలేడు. వాళ్ళు ధర్మాత్ములైనటువంటి వాళ్ళు. ఈ రాజ్యం మీద మీ ఇద్దరికీ కూడా భాగం ఉంది. కానీ అధర్మపరుడైనటువంటి నీ చేత పాండవులు తరివేయబడ్డారు. నీకు ధర్మంగా నడవాలని ఉన్నా, నాకు ప్రియం కలిగించాలనుకున్నా, జనులు క్షేమంగా ఉండాలనుకున్నా వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వు అన్నాడు భీష్ముడు. భీష్ముడి యొక్క మాటలు విని ఆ వెనక ద్రోణాచార్యుడు తన యొక్క అభిప్రాయాన్ని చెబుతున్నాడు. మహారాజా, భీష్ముడి యొక్క అభిప్రాయం ఏమిటో అదే నా అభిప్రాయం కూడా. పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వడం సనాతనమైనటువంటి ధర్మం. ద్రౌపదుడి దగ్గరికి తెలివైనటువంటి దూతను పంపండి. పాండవులకి, ద్రౌపదికి వేరువేరుగా కానుకలు అందజేయండి. వారిని సాధారణంగా హస్తినాపురానికి ఆహ్వానించండి. ఇక్కడ వచ్చినటువంటి పాండవుల్ని
తగిన విధంగా సత్కరించి అర్ధరాజ్యాన్ని ఇచ్చి ప్రజల కోసం ప్రజల యొక్క కోరికని అనుసరించి ఈ రాజ్యం మీద ప్రతిష్ఠించండి, ఇదే ఉభయులకి శ్రేయస్కరమైనటువంటిది అన్నాడు. భీష్ముడి యొక్క మాటల్ని ద్రోణుడి యొక్క మాటల్ని విన్నటువంటి కర్ణుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, ఎందుకంటే ఆ మాటలు ఈయనకి నచ్చవు. అందుకని మహారాజా, భీష్మద్రోణులు మీ శ్రేయస్సు కోరేవారు కాదు. ఇది కర్ణుడి యొక్క మాట. భీష్మద్రోణులు మీ శ్రేయస్సు కోరేవారు కాదు. దుష్ట సంకల్పంతో దోష హృదయంతో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకన్నా ఇంకా ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? ఇలానే మాట్లాడతారు. దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఇలానే మాట్లాడతారు. వాళ్ళని నమ్మి మీరు కనుక వ్యవహరిస్తే ఇక మీకు శుభం ఎలా జరుగుతుంది అంటే, భీష్మద్రోణుల్ని కనుక నమ్మితే నువ్వు మునిగిపోతావు, నాశనం అయిపోతావు. కాబట్టి నా మాట దుర్యోధనుడి మాట వీళ్ళ మాటలే వినాలి అని చెప్తున్నాడు కర్ణుడు. అప్పుడు ద్రోణుడు అంటున్నాడు, ఓరి దుష్టుడా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో మాకు తెలుసు. పాండవుల మీద ఉన్నటువంటి ద్వేషంతో నీవు మాలో దోషాలను వెతుకుతా ఉన్నావు. మేము కౌరవుల యొక్క వృద్ధిని, వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరి వాళ్ళకి హితాన్ని ఉపదేశిస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క శ్రేయస్సునే నిరంతరము కూడా మేము ఉపదేశిస్తూ ఉంటాం. మేము చెప్పింది తప్పు అనుకుంటే వాళ్ళకి శ్రేయస్సు కలిగేది ఏమిటో నువ్వు చెప్పు అన్నాడు ద్రోణాచార్యుడు. అప్పుడు విదురుడు అంటున్నాడు, ఓ మహారాజా, భీష్మద్రోణులు మీ హితులు, మీ శ్రేయోభిలాషులు, వయోవృద్ధులు, ప్రజల్లోనూ శాస్త్రాల్లోనూ ఒకరికొకరు తీసిపోయినటువంటి వారు. మీ మీద, పాండుపుత్రుల మీద సమానమైనటువంటి ప్రేమ వాత్సల్యం కలిగినటువంటి వారు. ఎప్పుడూ ఇంతకు ముందు వాళ్ళు మీకు అపకారాన్ని తలపెట్టినటువంటి వాళ్ళు కాదు. అలాగే వీళ్ళంతా కూడా మీకు శ్రేయస్సును కలిగించేటువంటి మాటలే చెప్తారు తప్ప వంచనతో కూడినటువంటి మాటలు చెప్పేవాళ్ళు కాదు. ధర్మం తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళు స్వార్థం కోసం ఏదో ఒక పక్షాన చేరి లాభం పొందాలని చెప్పి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు కాదు. వీరి యొక్క అభిప్రాయం నీకు శ్రేయస్సును కలిగిస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అట్లా అనిపించటల్లా, వాళ్ళ మాటలు మీరు పట్టించుకున్నట్లుగా అనిపించటల్లా. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అర్జునుడు మహాపరాక్రమశాలి, దేవేంద్రుడిని కూడా అతను జయించగలడు. భీమసేనుడు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి మహాత్ముడు, అమరులు కూడా అతన్ని గెలవలేరు. యముని సుతులతో సమానమైనటువంటి కవలలు నకుల సహదేవుడు. యుధిష్ఠిరులో దయ, ఓర్పు, ధైర్యం, పరాక్రమం, సత్యం సదా ఉంటాయి. అటువంటి ధర్మరాజును జయించడం మీకు సాధ్యం కాదు. ఇక బలరాముడు, సలహాలు ఇచ్చేటువంటి శ్రీకృష్ణుడు, సత్యబల పరాక్రమవంతుడైనటువంటి సాక్షికి ఎవరి పక్షంలో ఉంటే విజయం వాళ్ళకి. అంతేకాదు ద్రౌపద మహారాజు, ఆయన కుమారులైనటువంటి సెకండీ దృశ్యజములు, వీళ్ళందరూ కూడా అజేయులైనటువంటి వాళ్ళు. ద్రౌపదుడి యొక్క సోదరులు సత్యజిత్తు మొదలైనటువంటి 10 మంది, వాళ్ళంతా మహావీరులైనటువంటి వాళ్ళు, అర్జునుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. కనుక ఓ మహారాజా, ధర్మబద్ధంగా ఈ రాజ్యానికి ఉత్తరాధికారులు పాండవులు అని తెలుసుకో. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. పురోచనుడి వల్ల మీకు గొప్ప అపకీర్తి కలిగింది. మీ యొక్క అపకీర్తిని గురించి ప్రజలందరూ కూడా రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. మిమ్మల్ని గురించి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. పాండవుల్ని దగ్గరకు తీసుకొని వాళ్ళని అనుగ్రహించి మీ మీద పడ్డటువంటి ఈ మచ్చని, ఈ అపకీర్తిని మాపుకోండి. ఇది మన కులాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా క్షత్రియ జాతి అంతటికి కూడా మేలు చేసేటువంటిది. అంతేకాదు ఓ మహారాజా, సామంతో సాధ్యమయ్యేటువంటి పనిని దండోపాయంతో, యుద్ధంతో సాధించాలనుకునేటువంటి వాడు మూర్ఖుడు. అంటే మంచి మాటలతో పని అయ్యేటట్టుంటే కర్రలు తీసుకొని రావటం అనేటువంటిది అలా అది మూర్ఖుడైనటువంటి వాడు చేసేటువంటి పని. కనుక ఈ అధర్మపరాయణులైనటువంటి
దుర్యోధనుడు, కర్ణుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క మాటలు కనుక విన్నట్టయితే మీకు ముందు ముందు అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి. కురువంశ నాశనానికి కారణమవుతుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. వీళ్ళకి ముందు జరిగేటువంటి విషయం ఊహించేటువంటి శక్తి లేదు. అంతేకాదు దుర్యోధనుడి యొక్క తప్పుల వల్ల సమస్తమైనటువంటి ప్రజలకి నాశనం సంభవిస్తుందని, కురువంశ నాశనం జరుగుతుందని ఇంతకు ముందే మీకు చెప్పారు. దుర్యోధనుడు పుట్టినప్పుడే చెప్పారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ సమయంలో ఏం చేయాలో దాన్నే చేయండి. ఇప్పుడు కనుక మీరు పొరపాటు కనుక పడ్డట్టయితే ఆ తర్వాత తప్పు దిద్దుకోవడానికి కూడా మీకు అవకాశం దొరకదు అని చెప్పాడు. విదురుడు ఇలా చెప్పిన తర్వాత మరి ఇక ధృతరాష్ట్రుడు ఏమన్నాడో, ఆ తర్వాత ఏం చేశాడో ఆ విషయాలన్నింటినీ కూడా మనం రేపు